సిగ్గు చిలుక్కు తగిలించి వచ్చారు రా అంటే సిగ్గు అనేది చిలుక్కు తగిలించి వస్తాను. చిలుక అంటే ఇంట్లో గొళ్ళి ఉంటుంది, దాన్ని తగిలించి వచ్చాడు కాబట్టి సిగ్గులను వెదవని తిట్టారు. ఇప్పుడు సినిమా ఓనర్లంతా కలిసి రేట్లు పెంచమని సిగ్గు లేకుండా అడగడం, బుద్ధి లేకుండా గవర్నమెంట్ దాన్ని ఒప్పుకోవడం, ఇది ఎక్కడ అన్యాయం? ఇది వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసంగా సినిమాలు తీస్తే వాళ్ళకి ఏదో నష్టం వచ్చేసిందని చెప్పేసి ప్రజలపైన ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఫైన్ వేస్తే ప్రజల రక్త మాంసాలు పిండి పిప్పి చేసి విలాసవంతమైనటువంటి కార్పొరేట్ కంపెనీ చేస్తారా? ఎవరు చెప్పారు ఇదంతా మీకు? ఎవరు పెట్టుకున్నారు అంత 2 కోట్లు? ఆ సినిమా థియేటర్కి పోతే నీళ్ళ బాటలు తీసుకోనిరు, బిస్కెట్లు తీసుకోనిరు, పిల్లలకి ఏమైనా ఇవి తీసుకోనిరు. ఆడబెట్టుకుంటే కార్న్ఫ్లేక్స్ 500, వాటర్ బాటిల్ 200. ఎంత దోపిడీ ఇది? ఆ దోపిడీ చేసేవాడు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా? ఎందుకు పెంచాలి? అందులో ఇది పెంచాలి బుద్ధి లేని గవర్నమెంటు, అడిగిన వాళ్ళకి సిగ్గలేదు, దీన్ని అంగీకరించకూడదు. ఇది వాళ్ళ కష్టపడి వాళ్ళు తీసుకోవాలి తప్ప. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, వాళ్ళు నష్టం వచ్చేట్టు కట్టిస్తున్నారా? సబ్సిడీ ఇస్తున్నారా? ఇవ్వలేదు కదా. కాబట్టి ఇది ఒక విధంగా లూటీ, సినీ మాఫియా గవర్నమెంట్ కలిపి ప్రజల్ని లూటీ చేస్తామని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మార్చారు. గాంధీ పేరు తీసేయాలా? మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఫాదర్ ఆఫ్ నేషన్ పేరు తీసేయాలి? దాని లోపల సర్దిద్దండి, పేరు తీసేయాలి మీరు. అంటే భవిష్యత్తులో గాంధీ మహాత్ములు కనపడకూడదు, నెహ్రూ కనపడకూడదు, వాళ్ళకి మోడీ కనిపించాలి, సావర్కర్ కనిపించాలి, గాంధీ మహాత్ముని హత్య చేసిన గాడ్సే కనిపించాలి. వాళ్ళు దురుద్దేశం, చాలా దురుద్దేశం కూడుకుంది. నేను దీన్ని అంగీకరించడం, దేశవ్యాప్తంగా పోరాటం సాగిస్తాం. ఈ సందర్భంగా మన రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు బీజేపీగా ఉన్నారు. అపోజిషన్ లేదు. అపోజిషన్ కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ, కాంగ్రెస్ పార్టీ తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంట కాకున్నాడు, చంద్రబాబు నాయుడు, ఈయన పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ వాడు ముందుకేసి సనాతన ధర్మానికి నేను ప్రతిబింబం అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఫస్ట్లోనేమో వామపక్షవాది, చౌకవీర శిష్యుడు, ఆ తర్వాత మంత్రి అయ్యాడు. ఆ చేకూర డ్రెస్ అది తీసి పారేశాడు, కాషాయ డ్రెస్ వేసుకున్నాడు. నేను సనాతన ధర్మానికి చంపే అంటున్నాడు. ఎందుకంటున్నాడు? కేంద్రంలో మోడీ ప్రసన్నలు పొందడానికి, కేంద్రంలో అమిత్ షా ప్రసన్నలు పొందడానికి ఆయన వేషం మార్చాడు. లేకపోతే ఆయన ఒరిజినల్గా ఇది కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం. సనాతన ధర్మంలో విడాకులు లేవు తెలుసా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకపోయినా పని సావాల్సిందే. ఆ పెళ్ళానికి ఇష్టం లేకపోతే ఆడ సావాల్సిందే. ఒకటి అని పనికి మానవుడైనా యాదమైనా సరే వాడిని పూజించకపోతే నరకానికి పోతాడని చెప్పేసి చెప్తుంది. మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని సినిమాలు కలిసి తంప, అది సనాతన ధర్మం అంటే. దాన్ని సమర్థిస్తాడా ఆయన? అందులో ముఖ్యమంత్రి కావండి. ఇది అన్ని సనాతన ధర్మం నమ్మకుంటూ ఉండి నాకేం అభ్యంతరం, వ్యక్తిగత విషయం. అది ఉపయోగం ఉండడానికి వీళ్ళే. గవర్నమెంట్లో ఉండబాకు, ఉంటే సనాతన ధర్మాన్ని మాట్లాడబాకు. రెండు ఉంటే కుదరదు. ఈ విధంగా నీ ఆత్మకు నువ్వే ద్రోహం చేసుకుంటావు, ప్రజానికలను మోసం చేస్తావు. అవి కరెక్ట్ కాదు. అందులో సనాతన ధర్మం లాంటి ఒక పాడు సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవాడు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న పాపం ఇంకోటికారే కాదు. అంటే తక్షణం దాన్ని పరిశీలించమని చెప్తున్నాం. లేకపోతే గవర్నమెంట్ బయట రమ్మని కోరుతున్నాం. లేకపోతే చంద్రబాబు చెప్తాం ఆయన బర్తరఫ్ చేయండి, లేనిపోయిన తలపి కూడా వస్తుంది చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆయన సనాతన ధర్మవాది కాదు, ఆ విషయం నాకు కూడా తెలుసు. ఆయన కన్వీనియంట్ రీత్యా, ఆయన అవసరాల రీత్యా మోడీతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు అవసరాల రీత్యా ఎవరితో ఉండగలడు. జుట్టు పట్టుకోగలడు, కాళ్ళు పెట్టుకోగలడు, పొట్ట తలకాయ పెట్టగలడు, ఏమైనా చేయగలడు. అది ఆయన వృత్తి ధర్మం. అది ఈయన వృత్తి ధర్మం అది కాదు కదా. అటువంటిప్పుడు ఇట్లాంటి లౌకిక వ్యవస్థకు ప్రమాదం చేసేటువంటి చర్యలు చేయడం మంచిది కాదని చెప్పేసి నేను ఖండిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా 18వ తారీఖున, ఈ నెల 18వ తారీఖు ఖమ్మంలో పెద్ద ఎత్తున 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటున్నాం. దానికి ఆయన 5 వామపక్ష పార్టీ నాయకులు వస్తున్నారు, తర్వాత రాజా వస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి ఆహ్వానించాం, ఆయన కూడా వస్తున్నాడు. పెద్ద ఎత్తున ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో జరిగేటువంటి సెంచరీ సెలబ్రేషన్ జయప్రదం చెప్పి కోరుతా ఉన్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.